భారత్ జయహో వీక్షకులకి స్వాగతం. ఆధ్యాత్మిక చింతన, దేశభక్తి, దైవభక్తి, పర్యావరణం లాంటి ఎన్నో అంశాలతో మన ఛానల్ చాలా ముందుకెళ్తుంది. అయితే శాంతినగర్ 27వ వార్డుకు సంబంధించినటువంటి చాముండేశ్వరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 15 సంవత్సరాలకు పైగా ఈ స్థానంలోనే గణేష్ మంటపాన్ని ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం వాళ్ళు చాలా ఆర్భాటంగా ఇక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కూడా చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు కూడా మహిళామణులు ఎందరో దాదాపు 60 మందికి పైగా మహిళామణులు పాల్గొని కుంకుమార్చనలో పాల్గొని వారి సౌభాగ్యానికి సంబంధించినటువంటి వ్రతకల్పాన్ని తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో భాగంగానే దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ ఉత్సవ సమితిలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అప్పటి నుంచి కూడా గణేష్ మంటపాలని వారు నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ నిర్వాహకులు పెద్దవాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే ఇక్కడ దాదాపు 15 సంవత్సరాల నుంచి పైగా గణేష్ మంటపాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కదా, కాబట్టి గణేష్ మంటపాలకు సంబంధించినటువంటి నిర్వహణ అంటే మొదలు మీకు సంకల్పం ఎలా వచ్చింది, ఆ సంకల్పం ఏ రకంగా మీరు ప్రారంభించారు, ఇక్కడే ప్రారంభించాలని మీకు ఎందుకు అనిపించింది? గురించి గణేష్ కమిటీ సభ్యులు చాముండేశ్వరి యూత్ అసోసియేషన్ వాళ్ళు మా కాలనీ నుంచి మెంబర్షిప్ ఏర్పాటు చేసుకొని ఘనంగా గణేష్ విజ్ఞానాన్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ రాత్రి పగళ్ళు నవరాత్రులు ఉత్సవాలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని కాలనీ వాసులందరూ, గల్లీ వాసులందరూ, ఆ పిల్లలు పెద్దలు అందరూ బాగా ఉత్సవ వేడుకలు పాల్గొని విజయవంతం చేస్తారని మా యొక్క విన్నపం. అయితే దాదాపు 15 సంవత్సరాలకు పైగా ఇక్కడ గణేష్ మంటపాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సంకల్పం కూడా దాదాపు పిల్లలు అట్లా ముందుకొచ్చి ఆ యొక్క గణేష్ మంటపాన్ని చిన్నగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. దానికి పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా కొంచెం చొరవ తీసుకొని ఈ యొక్క గణేష్ మంటపాన్ని ఇంకా పై స్థాయికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దినదిన ప్రవర్తమానమై ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మంచి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి గణేష్ ఉత్సవ సమితి చాముండేశ్వరి యూత్ అసోసియేషన్ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. వారు కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపు 15 సంవత్సరాలుగా చాముండేశ్వరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి గణేష్ మంటపం దగ్గర చాలామంది యూత్ అసోసియేషన్ సభ్యులు మనతో పాటు ఉన్నారు. దాంట్లో అభిలాష్, శివదత్త అండ్ కౌశిక్, ఇంకా చాలామంది ఇక్కడ యువకులు ఉన్నారు. వీరి ఆధ్వర్యంలోనే ఈ సంవత్సరం దాదాపు 5 సంవత్సరాల నుంచి వీరి భుజస్కంధాలపైన వేసుకొని పూర్తిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిమజ్జనం రోజు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. మహా అన్నప్రసాదాన్ని కూడా ప్రతి సంవత్సరం అన్నదాతలు వారి యొక్క మంచి ఔదార్యంతో కూడా వీరి భుజస్కంధాలపైన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వేసుకొని వారే ముందుండి నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు మహిళామణులు పాల్గొన్నటువంటి కుంకుమార్చన కార్యక్రమంలో కూడా అన్ని దగ్గరుండి మరి ఈ యొక్క సౌకర్యాలన్నీ కూడా వారికి కల్పించే ప్రయత్నం చేశారు. కాబట్టి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శివ, అయితే మీకు ప్రారంభంలో మీరు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నిమగ్నమై కంకణం కట్టుకొని దాదాపు 9 నవరాత్రులను పూర్తి నవరాత్రులను కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు కదా, అయితే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలలో మీరు ఎలా స్పందిస్తూ ఉన్నారు? మీ యొక్క బాధ్యత ఏంటి ఇక్కడ? గత 14 సంవత్సరాలుగా మన చాముండేశ్వరి యూత్ అసోసియేషన్ నిర్వహించే ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ కాలనీ వాసులంతా చూస్తూనే ఉన్నారు. కాలనీ వాసులకి మన విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటూనే ఉన్నాయి. కార్యక్రమాలు తంబోలా కార్యక్రమం కానీ, దాండియా కార్యక్రమం కానీ, కుంకుమార్చన కార్యక్రమం కానీ, లలిత సహస్రనామ స్తోత్రం కానీ, ఇలాంటి పలువైన కార్యక్రమాలు మరియు నిమజ్జన కార్యక్రమం ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది చాలా ఘనంగా జరుపుకుంటూనే ఉన్నాం. లడ్డు వేలంపాట కార్యక్రమం కూడా భక్తులు చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. చాలా 10 సంవత్సరాల నుంచి మన పెద్దలు, మన కాలనీల పెద్ద అన్నవాళ్ళు పెట్టిన విఘ్నేశ్వరుని గత 5 సంవత్సరాలుగా మేము హ్యాండిల్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుతున్న ఈ కార్యక్రమాలు పెద్దలు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మరియు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన కోర్ కమిటీ సభ్యులు కానీ, బయట కాలనీ పెద్దలు కానీ చాలా బాగా రెస్పాండ్ అవుతారు ప్రతిదానికి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని, ఆ విఘ్నేశ్వరుని కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ కాలనీవాసుల మీద ఉండాలని చాముండేశ్వరి యూత్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాను. దాదాపు 15 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ నిర్వాహకులందరూ కూడా. అయితే ఈరోజు భాగంగా శుక్రవారం రోజు కనుక
మహిళామణులందరికీ సౌభాగ్యాన్ని కల్పించేటువంటి వ్రతకల్పాన్ని వారు ఈరోజు తీసుకోవడం జరిగింది. కుంకుమార్చనలో చాలామంది ఈ వార్డుకు సంబంధించినటువంటి మహిళామణులందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాముండేశ్వరి యూత్ అసోసియేషన్ ద్వారా మేము కుంకుమ పూజలు జరుపుకోవడం జరిగింది. 27th వార్డులో దాదాపుగా 50 మంది పార్టిసిపేట్ చేశాము. చాలా బాగా అనిపించింది. ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటాం మేము. అంటే ఈ కుంకుమార్చన వల్ల ఫలితం ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది? సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని చెప్పేసి అందరి ఆశ ఇది. కాబట్టి మహిళలకు నిజంగా సౌభాగ్యాన్ని కల్పించేటువంటి యొక్క కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళామణులందరికీ కూడా చాముండేశ్వరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ మండలి ఉత్సవ సమితి వారి తరఫున కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈరోజు శుక్రవారం రోజు మేము ఇక్కడ కుంకుమార్చన చేసుకున్నామండి. చాముండేశ్వరి యూత్ నుంచి ఈరోజు కుంకుమార్చన ప్రోగ్రాము కండక్ట్ చేసిండ్రు పిల్లలు. 14 సంవత్సరాల నుంచి ఇక్కడ గణేషుని స్థాపించడం జరిగింది. చాలా ఎంత అంటే పిల్లలు 14 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నారు. 2 years నుంచి మాత్రం ఈ కుంకుమార్చన ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. దాండియా, లేడీస్కి దాండియా, ఇంకా తంబోలా కార్యక్రమము చాలా ప్రతిరోజు సాయంత్రము ఇక్కడే 11 అవుతుంది మాకు, ఎందుకంటే టైమే సరిపోతలేదు మాకు. ఇక్కడ వాళ్ళు పార్టిసిపేట్ అంటే వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసే పద్ధతి విధానము చాలా బాగుంది. ఇక్కడ మహిళలు 60 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సౌభాగ్యం చల్లగా ఉండాలని మనం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. థ్యాంక్ యూ. మాకు ఈ కుంకుమార్చన వల్ల మంచి సౌభాగ్యము అట్లాంటివి వస్తుంటాయి అనే నమ్మకంతో చేస్తున్నాము. కానీ ఆధ్యాత్మికంగా ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఈ చాముండేశ్వరి యూత్ అసోసియేషన్ నుండి 14 years నుండి చేస్తున్నాము. దాండియా, తంబోలా, చాలా మంచి మంచి ప్రోగ్రాంలు, కుంకుమార్చనలు అట్లాంటివి చేసుకుంటూ ఆధ్యాత్మికంగా చాలా ముందుకు వెళ్తున్నాము. వాటి వల్ల ఆధ్యాత్మికంగా ఎట్లా అంటే మనము ఈరోజు కుంకుమార్చనలో శ్రీమాత్రాయణ మహానే అనుకుంటున్నాము. కానీ చాలామంది బయట ఏంటంటే నోట్లు ఎంచుతారు. సపోజ్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నోట్లు బయటకు పోతాయి 1 2 3 అని, మన మాట కూడా బయటకు వెళ్తుంది. కానీ అదే శ్రీమాత్రాయణ మహా నమో అనుకున్న వర్డ్ మన లోపలికి పోతాము, మనము తరిస్తాము, మన తరతరాలు కూడా తరిస్తారు. అట్లాంటి ఆధ్యాత్మికమైన కేంద్రంలో ఇక్కడ చాముండేశ్వరి యూత్ అసోసియేషన్లో మేము ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. భగవత్ నామ స్మరణ గణేశాయన్ మా అనుకుంటా కూడా చాలామంది ఇక్కడే కూర్చుంటున్నాము. మేము భజనలతో చాలా మంచిగా అనిపిస్తుంది. చాముండేశ్వరి యూత్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా నిజంగా తమ భుజస్కంధాల పైన వేసుకొని యొక్క కార్యక్రమాన్ని దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఘనంగా గణేష్ నవరాత్రులను నిర్వహిస్తూ నిమజ్జనం కార్యక్రమం కూడా చాలా సజావుగా నిర్వహిస్తూ పలువురి యొక్క ప్రశంసలు కూడా పొందడం జరుగుతుంది. కాబట్టి వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ గణేశుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఇలాంటి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మరింతగా రాబోయే సంవత్సరంలో మరింతగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మంచి మంచి భజన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.